వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. ఊరంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ యజమాని సన్సెట్ సతీష్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా మైల్వార్ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సోమవారం ఉదయం భోగి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సన్సెట్ సతీష్ కుమార్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైల్వార్ గ్రామ ప్రజలందరూ కూడా పిలిచిన వెంటనే ఈ భోగి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమైన విషయమని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవుడు దయతో మంచిగా ఉండాలని కోరుకుంటూ భోగి మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంత ఎంజాయ్ చేసినామంటే అంత ఎంజాయ్ చేసినాం. నాకు ఇప్పుడు 66 ఏళ్ళు. నేను 70s లో 80s లో నా కాలేజ్ రోజుల్లో మా ఊర్లో చాలా ఘనంగా జరుపుకుంటాము. చాలా ఏళ్ళ తర్వాత సతీష్ పిలిచాడు. సతీష్ కు థ్యాంక్స్ అలాట్. నేను రావడం అనేటువంటి కోరుకుంటున్నాం మేము. డెఫినెట్ వస్తాను. నేను కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ పండగ వాతావరణం ఇదంతా చూస్తుంటే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా సంతోషము. థ్యాంక్స్ అలాట్ సతీష్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పిల్లలు కూడా వస్తారు. అందరికి కూడా చాలా సంతోషకరమైన ఆనందకరమైన విషయం ఈరోజు. మనం ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి అందరూ కలిసి ముందొచ్చారు. 4 గంటలకే ఉదయం కోడి కూత కూయకంటే ముందే అందరు ఇక్కడ హాజరయ్యారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఈరోజు భోగి జరుపుకున్నాం మనం అందరం. ఈ భోగి దక్షిణాయనం లోపల ఇక్కడ చాలా సాంప్రదాయంగా మనం జరుపుకుంటున్న పండుగ ఇది. ఈ భోగితే జరిగేది ఏంటంటే బగ నుంచి భోగి అనేది ఏర్పడింది. బగ భోగిగా మారిపోయింది. అయితే విషయం ఏమిటి అనేది ముందు తెలుసుకుందాం. ఒకటి అయితే ఆరోగ్యాలు కానీ తర్వాత పంటలు కానీ పుష్కలంగా పండాలని ఇక్కడ మైల్వార్ ప్రజలందరికీ కూడా కోరుకునేది ఏంటంటే మన ఊరిని మన రాజ్యాన్ని అంతా కూడా సుభిక్షంగా చేసుకొని ఇక ముందు ఈ సంక్రాంతి నుంచి కూడా మనం ముందుకెళ్తామని అందరూ కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే సంక్రాంతి పండుగతో మనం ప్రారంభిస్తున్నాం. మంచి చెడులు ఏవైతున్నాయో అన్నిటినీ కూడా పారద్రోలి ముందు మంచి మార్గాన్ని గురించి మార్గదర్శనం